భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రారంభం కాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది. బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ సెంటర్ అదేనే. ఓకే. ఇంతకు ముందు ఇక్కడ భూముల ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఉండేవి ఇంతకు ముందు, ఇప్పుడు రేట్లే పెరిగాయి. మరి భోగాపురం ఉంది కదా. ఓకే. ఇక్కడ విమానాశ్రయం పడిన తర్వాత డెవలప్మెంట్ బాగుంది కదా, ధరలు కూడా పెరిగాయి, అలాగే ఇక్కడ ఉన్న యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది? సరదాగా ఉందండి, అందరికి సంతోషంగా ఉంది. చాలా మంది మా ఊరోళ్ళు ప్రతి ఊరోళ్ళు పని చేస్తాండ్రు అందులోనే. బాగా ఉన్న జాబ్లే బాగా వస్తాయి. ఓకే, వస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఎవరు అసలు? టీడీపీ ప్రభుత్వం అండి. టీడీపీ బాగా చేస్తుంది, డెవలప్మెంట్ అయితే టీడీపీ చేసింది ఇప్పుడు. ఓకే, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే చేసే అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? 5 సంవత్సరాల్లో నేటి చేశారండి వాళ్ళు. 5 సంవత్సరాలు నేటి చేయలేదు. ఇప్పుడు అంతా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంతానా. మరి రేటు చేస్తాం. ఓకే, ఏది ప్రభుత్వ హయాంలోనే మొత్తం పూర్తయిందా? ఎందులోనే పూర్తయింది. మరి 2 సంవత్సరాల్లోనే మరి డెవలప్మెంట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. మరి భూములు ఇచ్చిన రైతులకి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండరేటండి. అందులో ప్రతి ఒక్కరికి జాబ్లు వచ్చారు. అందులో ప్రతి ఒక్కరు చేస్తారు పనులు అందులో. ఓకే, మీ గ్రామాలు కానీ మీ మండలం కానీ డెవలప్మెంట్ బాగుంది అయితే? బాగుందండి, బాగుంది. పెద్ద నమస్తే. నమస్తే. మీ పేరు? ప్రకాశ్రావు. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఓకే, మీ ప్రాంతంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. చాలా గొప్పతనం, చాలా గొప్పతనం, పేరుండిపోయింది మాకు. చాలా సంతోషిస్తాను. ఓకే, రేపు ప్రారంభించబోతున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. అందులోకి ప్రధానమంత్రి రావడం, మా ఏరియాకి రావడం, మినిస్టర్లు రావడం చాలా గర్వించదగిన విషయం. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కనుక పూర్తయిన తర్వాత మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు? బాగుండొచ్చు, బాగుండొచ్చు. పూర్వం కట్ట ఇప్పుడు చాలా బాగుండొచ్చు. భూముల ధరలు అంటే నాకు పెద్దగా తెలీదు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఆ భూముల ధర మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, అది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభమైన తర్వాత మీ ప్రాంత వాసులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎలా అనిపిస్తుంది? రావాలా, ఇక్కడున్న ప్రజలకి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భూములు కొంత పోతాయని ఆలోచించాను. అలాంటప్పుడు భూములు ఎవరికైతే పోతాయో, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి జాబులు ఇస్తే వాళ్ళు బ్రతుకు బాగుంటుంది, ఆనందం ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్ని రేపు విమానం ఎక్కించబోతున్నారు చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుందండి? గొప్పతనం అది. ఏనాడు ఎక్కలేదు ఈ విమానాలు ఇటు సైడు, కానీ విమానం ఎక్కి తిరుగుతానంటే గర్వించదగిన విషయం. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతుంది, ఎలా అనిపిస్తుందండి? బాగానే ఉంటుంది, మా ఏరియా బాగానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ స్లో అయింది. ఓకే, తర్వాత మరి ఎలా ఉంటుందనేది తెలీదు. తర్వాత ఏంటంటే మా ఏరియాలో ఎక్కువ మంది మా ప్రాంతానికి అప్పుడే ఎయిర్పోర్ట్లో పనిచేసిన వాళ్ళంతా మా ఏరియాలో మా ఊర్లో ఇళ్ళ అద్దెలకి వాటికి వస్తున్నారు. అడుగుతూ అంటే ఇల్లు ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు లేదులేండి, దానికే ఉంది. ఇటు పని ఏంటంటే మరి ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే ఇంకేమైనా డెవలప్మెంట్. అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత డెవలప్మెంట్ బాగుంది కదా ఇప్పుడు మీ దగ్గర? బాగుంటుంది అని మేము అనుకుంటాను. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదండి? క్రెడిట్ ఎవరిదంటే ఇప్పుడుకున్న నాయకులే కదండి దాన్ని డెవలప్ చేశారు. అంతకుముందు నాయకుడు ఓపెన్ చేశాడు, తర్వాత ఇతను మళ్ళీ ఓపెన్ చేశాడు. ఇతను పూర్తి చేశాడు కాబట్టి క్రెడిట్ ఇస్తుంది, వస్తుంది, అంతే కదా. అంటే ఎర్ర బస్సు వెళ్ళం దగ్గరికి ఎయిర్ బస్ అవసరం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటితో పాటుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసింది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ నాదే అని ఆయన మాట్లాడుతున్నారు. ఇటు కూటమి నేతలు మాత్రం ఈ క్రెడిట్ మాకే వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే అవునండి, మాకు జగన్మోహన్ రెడ్డి మేము అసలు వైఎస్ఆర్ పార్టీ మేము యాక్చువల్గా. అయితే ఎవరి పరిధిలోనూ అది ఓపెన్ అయితే వాళ్ళ పేరే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇతను చేస్తే శంకుస్థాపన చేసింది పూర్తి చేసింది కూడా చంద్రబాబు గారే అంటారు. అవును, ముందు ఇతను చేశాడు, తర్వాత అతను చేశాడు, తర్వాత మళ్ళీ ఇతను చేశాడు, చేసి దాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఇతని పేరు వస్తుంది, అంతే కదా. యాక్చువల్గా మాట్లాడాలంటే ఎవరు వాళ్ళు చేయినా చేయకపోయినా వాళ్ళ పేరే వస్తుంది. ఎవరు చేస్తే ఎవరి టైంలో చేస్తే వాళ్ళ పేరే వస్తుంది. అది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వారిని చంద్రబాబు గారు విమానం ఎక్కిస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? అది మంచిదే, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మంచి కదా.
వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు అక్కడ ఇవ్వడం వల్లే విమానాశ్రయం జరిగింది, వాళ్ళు ఇవ్వకపోతే జరగదు కదా. చాలా మంచిది, మాకు అది మంచిదే అనిపిస్తుంది మాకు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం పూర్తయిన తర్వాత మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందన్న? చాలా బాగుంది, డెవలప్మెంట్ చాలా బాగుంది. అంతే ఇటువరకు ఇటు లేకముందు ఏం లేదు, రేట్లు అయ్యి వచ్చిన తర్వాత చాలా బాగుంది రేట్లు అయ్యాయి. ఓకే, ముందు సెంటు ₹1,00,000 60,000 ఉండేది. ఇప్పుడు హైవే పక్కన 15 కోట్ల దగ్గర 15 కోట్ల దగ్గర హైవేలో. లోపల ఎక్కడైనా 4 కోట్లు 3 కోట్లు లోపల ఎక్కడైనా తక్కువ ఉండేది. ఇది అయిన చాలా బాగుంది. ఓకే, అసలు ఈ డెవలప్మెంట్ ఎవరి వల్ల సాధ్యమైందన్న? డెవలప్ ఫస్ట్ అయితే టీడీపీలో వచ్చింది. అప్పుడు ఉదయ్ తుఫాన్కి వచ్చే టైంలోనూ చంద్రబాబు వచ్చి ఇక్కడ పెడదాం అనుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే టీడీపీలోనే తీసింది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదన్నమాట. అయితే టీడీపీలోనే వచ్చింది. ఓకే, అంటే ఈ ఎర్రబరిసరాని ప్రాంతానికి ఎయిర్ బస్ అవసరమా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు? మరి ఎర్రబస్ అంతే ఉంది. ఇప్పుడు మంచి చేయడం మంచిదే కదండి. వచ్చింది టీడీపీ వాళ్ళు వచ్చింది, చాలా బాగుంది. భూములు వ్యాపారం వేస్తే మొత్తం బాగుంది. రావడం అయితే మొత్తం వైజాగ్ ఉండేది. ఇప్పుడు ఏరియా మొత్తం మన ఏరియా కాదు, పూసపేట వెంకట పూసపేట అన్ని ఏరియాలు బాగుంటాయి, చాలా బాగుంది. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతుంది. దాని ద్వారా ఎన్నో పరిశ్రమలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. దాని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఉద్యోగాలు వస్తాయి కదండి. ఇప్పుడు ఏరియాలో ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, వేరే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కూడా చాలామంది ఉద్యోగాలు తీస్తాను సార్, చాలా చేస్తాను. 10th వరకు డిగ్రీ వరకు చేస్తాను ఉద్యోగాలు చాలామంది. చాలా ప్రారంభం కదా, ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. అంచేతే ప్రారంభించి డ్యూటీకి వెళ్ళాలా ఉండిపోయి అనమాట. నేను లారీ డ్రైవర్ అండి, డ్యూటీకి వెళ్ళాలా ఉండిపోయి అనమాట. చూద్దాం మా దగ్గర లోకలే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జగన్ హయాంలో జరిగింది అనుకుంటారా, లేకపోతే చంద్రబాబు గారి హయాంలో జరిగింది అనుకుంటారా? చంద్రబాబు ఫస్ట్ జగన్ అయితే వద్దనిసారు. ఇక్కడ ఎందుకండి వద్దనిసారు, టీడీపీ చంద్రబాబు. మరి ఇప్పుడు జగన్ ఏమో అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తవడానికి కారణం నేనే, మా పార్టీయే అని చెప్తున్నారు. తేడం అయితే అందుకుని తేడం అయితే మాత్రం వాళ్ళే తెచ్చారండి. చంద్రబాబు ఇచ్చారు తేడం అయితే మాత్రం. ఫస్ట్ చంద్రబాబు తెచ్చాడు, జగన్ అనుకుంటారు. మా తేడా మరి ముందు తెచ్చేది వాళ్ళే కదండి, మరి వాళ్ళే తెచ్చి మరి వాళ్ళే పూర్తి చేశారు. ఓకే అండి. ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల్ని విమానం ఎక్కించబోతున్నారు చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది? మంచిది, చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఎక్కడంలో రైతులు ఎక్కలని చూడాలంటే మంచిది కదా. ఇప్పుడు ఎక్కలేదు, తెలియదు ఎక్కడ ప్రపంచం తెలియదు. మరి ఎక్కి చూస్తే భూములు అప్పుడు ఏంటంటే 30 లక్షలు రేటు ఇచ్చారు. ఉండిపోయిన వాళ్ళకి 90 లక్షలు ₹1,00,00,000 రేటు ఇచ్చారు. తర్వాత 2 కోట్లు. ఇప్పుడు మళ్ళీ తీస్తాను కొంత భూమి భోగపురంలో, ఇప్పుడు 2 కోట్లు ఇస్తాం అంటారు. ఇప్పుడు భూములు పోయినా కొద్దిగా శాశ్వతంగా సరమ్మా.